కోస్తాంధ్ర టీడీపీ జనసేన కమలం కూటమికి నీరాజనం పలికింది. గోదావరి జిల్లాలు టీడీపీ ఫ్రంట్కు హారతి పట్టాయి. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గాజు గ్లాసు గల్లుమంతాయి. కృష్ణా జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్ గెలుపొందారు. నందిగామ నుంచి తంగిరాల సౌమ్య విజయం సాధించారు. జగ్గయ్యపేటలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్నికయ్యారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజయాన్ని అందుకున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్పై విజయం సాధించారు బొండా ఉమామహేశ్వరరావు. విజయవాడ ఈస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్పై గద్దె రామ్మోహన్ రావు గెలుపొందారు. పామర్రు నుంచి వర్ల కుమారరాజా విజయం సాధించారు. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు గెలుపొందారు. గుడివాడ నుంచి కొడాలి నానిపై వెనిగండ్ల రాము విజయాన్ని అందుకున్నారు. పెనమలూరు స్థానంలో బోడె ప్రసాద్ గెలుపొందారు. పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర ఎన్నికయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాను సైతం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ గెలుపొందారు. సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికయ్యారు. వినుకొండ అసెంబ్లీ స్థానం నుంచి జీవి ఆంజనేయులు, నర్సరావుపేట సెగ్మెంట్ నుంచి చదలవాడ అరవింద్ బాబు విజయాన్ని అందుకున్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల నుంచి జూలకట్టి బ్రహ్మానందరెడ్డి, తాడికొండ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ గెలుపొందారు. ప్రత్తిపాడు నుంచి బూర్ల రామాంజనేయులు విజయం సాధించారు. ఇక మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలిచారు. పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ గెలిచారు. గుంటూరు వెస్ట్లో వైసీపీ అభ్యర్థి విడదల రజనీపై విజయం సాధించారు పిడుగురాళ్ల మాధవి. వేమూరు నుంచి నక్కా ఆనంద్ బాబు ఎన్నికయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తాన్ని ఖాతాలో వేసుకుంది టీడీపీ కూటమి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ గెలిచారు. సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి విజయం సాధించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గెలిచారు. గూడూరు నియోజకవర్గం నుంచి పాసిం సునీల్ కుమార్ విజయం సాధించారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి కురుగొండ రామకృష్ణకు తిరుగు లేకుండా పోయింది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచారు. కావలి నియోజకవర్గం నుంచి కావ్యకృష్ణారెడ్డి విక్టరీ కొట్టారు. సుళ్లూరుపేట నియోజకవర్గం నుంచి నెలవల విజయశ్రీ గెలిచారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకర్ల సురేష్ గెలుపొందారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో 10ని కైవసం చేసుకుంది టీడీపీ కూటమి. ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. కనిగిరి నుంచి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గెలిచారు. సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయకుమార్ గెలుపు బావుటా ఎగరేశారు. మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి 13,979 ఓట్లతో గెలిచారు. కొండేపి టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయ స్వామి గెలుపొందారు. గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి విజయం సాధించారు. ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ 5,477 ఓట్లతో గెలిచారు. పరుచూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. చీరాల టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య విక్టరీ కొట్టారు. అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు 17,813 ఓట్లతో గెలిచారు. దర్శిలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 స్థానాలను ఖాతాలో వేసుకుంది టీడీపీ కూటమి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. అమలాపురంలో ఐతాబత్తుల ఆనందరావు గెలిచారు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జ్యోతుల వెంకటప్పారావు విజయం సాధించారు. ప్రతిపాడులో వరుపుల సత్యప్రభ గెలిచారు. కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు విజయం సాధించారు. రామచంద్రాపురం సీటును టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కైవసం చేసుకున్నారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు. తునిలో యనమల దివ్య విక్టరీ కొట్టారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. కాకినాడ అర్బన్లో టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎదురేలేదు. 50 ఏళ్ళకి తక్కువ లేకుండా మెజార్టీ వస్తాను మొదటి నుంచి నేను భావిస్తానే వచ్చాను. ఒక ప్రణయ్ బాబు గారితో కూడా నేను చెప్పాను, మేము ప్రజల మధ్య తిరిగే మనుషులు, ప్రజలతోటే ఉండేవాళ్ళం, కింద లెవెల్లో తిరిగేవాళ్ళం, అన్నం పట్టుకొని చూడక్కర్లేకుండానే పలుసు చెప్పగలిగిన వాళ్ళం. ఒక వేవ్ వస్తుంది, ఈ వేవ్లో కొట్టుకుపోతాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు గారితో మేము మాట్లాడిన విషయం మళ్ళీ నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మనందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. రూరల్ గ్రామాల్లో, కడియం గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య ఉంది, మురుగునీటి పారుదల వ్యవస్థ సమస్య ఉంది, హౌసింగ్ సమస్య ఉంది. ఇవన్నిటి మీద పరిష్కారం చేసిన అవసరం ఉంది. ప్రణాళిక వేసుకుని ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానని సవినయంగా మనవి చేస్తాను. రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి వాసు విక్టరీ కొట్టారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు, గెలిచింది 100%
కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లాను కూడా క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ కూటమి. ఏలూరు నుంచి టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గెలిచారు. పోలవరం నుంచి జనసేన అభ్యర్థి బాలరాజు విజయం సాధించారు. నిడదవోలులో జనసేన నుంచి కందుల దుర్గేష్ గెలిచారు. ఆచంట నుంచి టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయం సాధించారు. పాలకుల నుంచి టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపొందారు. ఉంగుటూరు జనసేన అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు గెలిచారు. నర్సాపురం జనసేన నేత బొమ్మిడి నాయకర్ గెలుపొందారు. తాడేపల్లిగూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయం సాధించారు. భీమవరంలో జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు విక్టరీ కొట్టారు. ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు గెలిచారు.